హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చక్రి, మాధవ, కేశవ, కన్నా అంతా కూడా నిద్రపోతూ ఉంటారు. అయితే కేశవ శైలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలి? ఆ ఫోన్ గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయినట్టుంది. నా 20,000 వదులుకొని తన ఫోన్ దానికి వదిలేయాలా? అలాంటి దాన్ని పొగరబోద్దాన్ని ఊరికే వదిలేయాలా? దాన్ని జీవితంలో క్షమించకూడదు అంటూ శైలు గురించి ఆలోచిస్తూ ఉంటే కన్నా కేశవాన్ని చూసి నవ్వుకుంటూ బుష్ అంటూ ఆట పట్టేస్తూ ఉంటాడు. ఇంకా చక్రి లేచి పాము పాము అంటూ కంగారు పడుతూ అందరినీ లేపేస్తూ ఉంటాడు. అయితే మాధవ లైట్ ఆన్ చేసి ఎక్కడ్రా పాము అని కంగారు పడుతూ ఉంటే, రే నువ్వు కాదా అని కేశవ అడుగుతూ ఉంటే, ఏంటి నేను పామునేంటి, నేను బుష్ అంటమేంటన్నయ్యా, నువ్వు మరిన్ను అంటూ కన్నా ఏమీ తెలియనట్టు అందరితో పాటు వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో కేశవ ఆలోచిస్తూ ఉంటే, పామా ఎక్కడ పాము అంటూ నారాయణ కర్ర తీసుకొని వచ్చి వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మహాలక్ష్మి వచ్చి, ఏమైంది, ఎందుకలా కంగారు పడుతూ ఉన్నారు అని అడుగుతూ ఉంటే, పాము ఆ చెవిలో బుష్ ఉందండి చక్రి అంటూ ఉంటాడు. పామా అని మహాలక్ష్మి షాక్ అవుతూ ఉంటే, అయితే పాము చెవి మీద కాటేసి ఉండాలి, ఏది నీ చెవి చూపించు అంటూ మాధవ చక్రి చెవిని చూస్తూ ఉంటే ఇంకా కన్న మహాలక్ష్మికి సైగ చేస్తూ నేనే అని చెప్పడంతో మహాలక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది. పాము కాదు, వేడే నిద్రలో బుస్సు బుస్సుమన్నాడు అని కేశవ చెప్పడంతో, నేను నిద్రలో బుస్ బుస్ అంటమేంటి అని కన్న అంటాడు. ఏమంటున్నావన్నయ్య, నేను నిద్రలో బుస్ బుస్ మండమేంటి అని కన్న అంటూ ఉంటే, అయితే పాము కాదా అని మహాలక్ష్మి అడుగుతుంది. అయ్యో పామేనండి అని చక్రి అంటూ ఉంటాడు. పామేనండి అని అని కేశవ చెప్తూ ఉంటే, పాము కాకపోతే ముంగిసా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏ పాము ముంగిసో సరిగ్గా చెప్పండ్రా, నా నిద్ర చెడగొట్టారు సిల్లీ ఫెలోస్ అంటూ నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రి పాము అంటాడు, నువ్వు కాదంటావు, అసలేంట్రా అని మాధవ అడుగుతూ ఉంటే, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య, వీడు ఇంకా ఈ టీచర్ అమ్మ అని కేశవ చెప్పడంతో, టీచర్ అమ్మ ఎవరు అని చక్రి అడుగుతాడు. టీచర్ అమ్మ అంటే నేనేం చేశాను, చేసిందంతా మీ తమ్ముడే, సినిమా థియేటర్కి వెళ్ళింది ఎవరు అని మహాలక్ష్మి అంటూ ఉంటే, దాంతోనా, చిచిచి అది మహా బ్రహ్మ రాక్షసి అని కేశవ అంటూ ఉంటాడు. ఎవరా బ్రహ్మ రాక్షసి అని మాధవ అడుగుతూ ఉంటే ఇంకా కేశవ బయట పడిపోయానని టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే తర్వాత ఉదయాన్నే మాధవ మహాలక్ష్మికి డబ్బులు ఇస్తూ ఉంటే, నా దగ్గర లేనప్పుడు అడిగి మరీ నేను తీసుకుంటానులే పెద్ది అని మహాలక్ష్మి అంటుంది. ఆలస్యమైనా వెళ్ళిన పని పూర్తి చేసుకోనరా అని మాధవ్ అంటాడు. జాగ్రత్తగా నడుపు, జనాలు లేని చోట నడుపు, ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఫోన్ చేయి అని చక్రి కార్ డ్రైవర్కి చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళింది కాలేజ్కి, యుద్ధానికి కాదు అని మహాలక్ష్మి కారులో వెళ్తూ ఉంటుంది. ఇంకా నారాయణ కార్కి అడ్డంగా వచ్చి కారు ఆపి డ్రైవర్ మెడపై కత్తి పెట్టి మరీ ఎదిరించి మహాలక్ష్మికి తోడుగా కారు ఎక్కుతాడు. నేను ఎవరిని వద్దని చెప్తే మీరు వస్తున్నారేంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. ఇంకా చాక్తో యాపిల్ కట్ చేసి ఇచ్చి, తీసుకో అమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.